ఒక ఫ్యామిలీలో ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు తల్లి తండ్రి ఎప్పుడు పెద్ద కూతురికి లేదా పెద్ద కొడుక్కి నీతులు చెప్తారు. అమ్మా, మీరు పెద్దవాళ్ళు, మీరే అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లల్ని, మీ తమ్ముళ్ళని మీరే కలుపుకొని నడుపుకోవాలి, మీరే కొంచెం వంగి ఉండాలి అని నేర్పిస్తారు. అలా నేర్పించిన తల్లిదండ్రులు కొన్ని రోజుల తర్వాత మీరే సరిగ్గా మాట్లాడలేదు, మీ హక్కుల కోసం మీరే పోరాడలేదు అని పెద్దవాళ్ళని తిడతారు. తప్పు ఎవరిది? భారతదేశము ఇప్పటి వరకు మనని ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి మనిషితో కలుపుకొని నడవాలి, ఇక్కడ శాంతితో సెక్యులర్గా బతకాలి అని నేర్పించింది. కానీ ఈ రోజు రేపు చాలా మంది హిందువులు విపరీతంగా బాధపడుతున్నారు, తిరగబడి మాట్లాడుతున్నారు. ఎందుకు మేమే భరించాలి అని ఓపిక నశించినట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? భారతదేశం సనాతన ధర్మం మూలాల నుంచే మొదలైంది. సనాతన ధర్మం ఎప్పుడు మొదలైందా ఎవ్వరికి తెలీదు. ఆది తెలీదు, అంతం తెలీదు సనాతన ధర్మం అంటే. శివుడు ఎలా మొదలయ్యాడో మనకి ఆ ప్రశ్నకి ఆన్సర్ లేదో, సనాతన ధర్మానికి కూడా ఎవ్వరి దగ్గర ఆన్సర్ లేదు. ఈరోజు భారతదేశం సనాతన ధర్మాన్ని గౌరవంగా, గర్వంగా చూపించుకోవాలి. కానీ ప్రతి హిందువు తన హిందువు అని చెప్పుకోవడానికి భయపడుతున్నాడే. ప్రతి మనిషి నేను హిందూని, నాకు ఈ కల్చర్ ఉంది, నేను ఇలానే ఉంటాను అని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నాడు? ఎక్కడైనా మీడియాలో హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి, పద్ధతుల గురించి మాట్లాడితే వచ్చాడు, ఏదో గొడవలు పెట్టడానికి వచ్చాడు, వాడికి ఏం పని లేదు అన్నట్టుగా మాట్లాడతారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి డిఫరెంట్ ఒపీనియన్స్ కల్పించాయి. వీడికి ఇప్పుడే వచ్చింది కదా పదవి, ఉంటదిలే, ఆ ఫీలింగ్స్ ఉంటాయిలే, ఎక్కడ పోతుందా హీరోయిజం, మూవీస్ లో చూపించాడు కదా, ఇప్పుడు ఆ స్పీచెస్ లో చూపిస్తాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక సైడ్ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కూడా సనాతన ధర్మం గురించి ఇంత ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడే దమ్ము ధైర్యం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ డిబేట్ మధ్యలో మనుషులకి ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ మతమైనా, ఏ కులమైనా మనకి నేర్పించేది గౌరవం. ప్రతి కులంని, ప్రతి మతంని మనం గౌరవించడం నేర్చుకున్నప్పుడే అక్కడ కంట్రీలో కానీ, ఆ సిటీలో కానీ మనకి ప్రశాంతత ఉంటుంది. అలాంటిది సనాతన ధర్మం. ఇదొక కులం కాదు, ఇదొక రిలీజియన్ కాదు. అసలు ఆది తెలీదు, అంతం తెలీదు. ఇది ఎలా ఉందో, ఎలా స్టార్ట్ అయిందో తెలియనప్పుడు ఇది అంతం అవుతుందని మాట్లాడడానికి మిస్టర్ స్టాలిన్ ఎవరు? నాకు అర్థం కాదు. చూసుకుందామంటారు ఏంటండి? అంటే సనాతన ధర్మం ఈయన చెప్తే వచ్చిందా, ఈయన అంటే పోతుందా? ఒకరి ధర్మం గురించి, ఒకరి లైఫ్ గురించి అలాంటి పొలిటీషియన్ అలా ఎలా మాట్లాడగలుగుతారు? ఇది ఫస్ట్ టైం కాదు, ఆయన ఎన్నో రకాల విమర్శలు చేశారు సనాతన ధర్మం గురించి. తను ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, నమ్ముతాడో నమ్మడో, తను పాటిస్తాడో పాటించడో అది తన సొంత నిర్ణయం. కానీ తన సొంత నిర్ణయాన్ని జనాల మీద రుద్దే అధికారం ఆయనకి ఎవరిచ్చారు? ఎవరైనా ఇక్కడ క్రిస్టియానిటీ గురించి మాట్లాడారా? ఎవరైనా ఇక్కడ ముస్లిమ్స్ గురించి మాట్లాడారా? ఎవరైనా ఏదైనా వేరే రిలీజన్ గురించి, వేరే ధర్మం గురించి మాట్లాడారా? మీరు ఇది పాటించొద్దు, ఇది తప్పు అని అన్నారా? మరి అట్లాంటప్పుడు మీరు సనాతన ధర్మం గురించి అలా మాట్లాడే దమ్ము మీకు ఎలా ఉంటుంది? మీరు అలా మాట్లాడితే అందరూ గమ్మున నోటి మీద వేలేసుకొని చూస్తూ ఉంటారు అనుకున్నారా మిస్టర్ స్టాలిన్? ఉదయనిధి స్టాలిన్ గారు విమర్శలు చేసే ముందు అసలు అటు ఇటు ఆలోచించే అలవాటే లేదు తనకి. ఇంతకు ముందు కూడా విమర్శలు చేసే ముందు ఇవి రెండు మతాల మధ్యలో, రెండు మనుషుల మధ్యలో ఎంత కల్మషం తీసుకొస్తుంది, ఎంత కలవరం తీసుకొస్తుందని ఆలోచించనే లేదు, ఎప్పుడూ ఆలోచించరు. ఈ రోజు తను ఇచ్చిన స్టేట్మెంట్ వెయిట్ అండ్ సీ అంటే ఏం వెయిట్ అండ్ సీ? ఏం చూస్తారు? ఏం వెయిట్ చేస్తారు? అంటే మీరు వెయిట్ చేస్తే ఏదో జరిగిపోతుందని ఆశిస్తున్నారా? లేదా మీరేమన్నా అంటే ఇక్కడ ఏదైనా ధర్మంలో చేంజ్ వచ్చేస్తుందని అనుకుంటున్నారా? మీరు పాటించని విషయాన్ని మీకు నచ్చకపోతే దూరంగా ఉండండి, అంతేగాని ఆ విషయాన్ని అసలు ఎగ్జిస్టే కాదు అనే అధికారం ఏ మనిషికి కూడా లేదు. ఐ అగ్రీ, ప్రతి ఒక్క రిలీజన్ కి దాన్ని కొన్ని ఆంక్షలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. కొంతమంది విగ్రహ పూజని తప్పు అని నమ్ముతారు, కొంతమంది విగ్రహ పూజనే కరెక్ట్ అని నమ్ముతారు,
కొంతమంది ఇలా ఉండాలంటారు, కొంతమంది అలా ఉండాలంటారు. ప్రతి మతం కొన్ని విలువల్ని, కొన్ని అలవాట్లని, కొన్ని ఆచారాలని పాటిస్తుంది. అది ఎందుకు ఆ మతం పాటించే వాళ్ళని, ఆ ధర్మం పాటించే వాళ్ళకే ఎందుకు వదిలేయము? మనం ప్రతి దాంట్లో నోరు పెట్టి, వేలు పెట్టి డిస్టర్బ్ చేయాల్సిందేనా? అలా మాట్లాడడం వల్ల మీకు పొలిటికల్ పబ్లిసిటీ వస్తుందని మాట్లాడుతున్నారా? లేదా ఒకరి సెంటిమెంట్స్ హర్ట్ అవుతే మీకు ఒక టైప్ ఆఫ్ ఆనందం వస్తుందని అలా మాట్లాడుతున్నారా? ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటీషియన్, ఆల్రెడీ ఇండియాలో చాలా మత కలహాలు జరుగుతున్నాయి. మీ స్టేట్మెంట్స్తో, మీ ఇమ్మెచ్యూర్ కమెంట్స్తోని ఇంకా కలహాలు తీసుకురాకండి. ఇన్ని రోజులు మత ధర్మం అని ప్రతి ఒక్క మనిషిని గౌరవించడం నేర్పించింది మన ఇండియన్ గవర్నమెంట్. కానీ నాకు భయం అవుతుంది, ఇంకొన్ని రోజుల తర్వాత జనాల మధ్యలో జరిగే ఆ డిస్టర్బెన్సెస్ని గవర్నమెంట్, కోర్టు ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే ధర్మం గురించి, మతం గురించి ఎప్పుడైతే ఆ డిబేట్ స్టార్ట్ అవుతుందో ఎవ్వరు మనుషుల్ని కాపాడలేరు. మనము యాజ్ అ ఇండివిజువల్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఎప్పుడు ఈ కంట్రీని హ్యాపీగా కలిపి ఉంచాలనే ప్రయత్నించాలి. అందరికంటే ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ సో కాల్డ్ పొలిటీషియన్స్దే. పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా ఒక ఇమోషన్లో పోయి ఎప్పుడు కూడా ఏదన్నా మనస్పర్ధకి దారిచ్చే వ్యాఖ్యలు మాట్లాడకూడదు. అలానే స్టాలిన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఒకళ్ళని బాధ పెట్టకూడదు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ లిమిట్స్లో ఉంటూ వాళ్ళ ధర్మాలని కాపాడుకోవాలి. మీరు స్వతహాగా ఏది నమ్ముతారో జనాలకి వాళ్ళతో ఏం సంబంధం లేదు. కానీ మీరు వేరే వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారో అది జనాలు చూసి నేర్చుకుంటున్నారు. బికాస్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ హీరోస్ టు పీపుల్. మిమ్మల్ని చూసే జనాలు నేర్చుకుంటున్నారు. వీలైతే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వండి జనాలకి, అంతేగాని గొడవలు తీసుకురాకండి. తిరుపతి లడ్డూలో కల్తీ చాలా పెద్ద విషయం సనాతన ధర్మానికి. తిరుపతిలో ఏమేం జరుగుతుందో అవి ఒక హిందూ మనసులో, ఒక సనాతన ధర్మం పాటించే మనిషి మనసులో ఏం అలజడి తీసుకొస్తుందో ఒక పర్సన్కి, ఒక వేరే మతం పర్సన్కి అర్థం కాదు. అలానే క్రిస్టియానిటీలో కొన్ని ఆచారాలు పాటించినప్పుడు మీకెంత బాధ జరుగుతుందో అది ఒక హిందూకి కూడా అర్థం కాదు. కాబట్టి అన్ని మతాలని గౌరవిద్దాం. ఎవరి గురించి ఏం విమర్శలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, ప్లీజ్ విమర్శలు చేసి ఇంకా బాధ పెట్టడం మాత్రం చేయకండి. స్టాలిన్ గారు, మీకు 2 చేతులెత్తి మొక్కుతున్నాను, ప్లీజ్ ఇంకా కాంట్రవర్సీస్ క్రియేట్ చేయకండి. మీకు పొలిటికల్గా ఫేమస్ అవ్వాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. డిజిటల్ క్యాంపెయిన్స్ రన్ చేసుకొని మీరు చాలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎన్నో స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు. కానీ ఈ స్ట్రాటజీ మాత్రం యూజ్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఇంత దూరం విన్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదములు. ప్లీజ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. జై భారత్, జై హింద్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ.